ఆఫ్టర్ లాంగ్ టైం ఒక చిన్న మినీ వ్లాగ్. మన బిల్లసర్గం కేవ్స్ బేతంచెర్ల మండలంలో ఉన్నవి. సో ఇది సత్రం ఏరియా బేతంచెర్లలో. ఇటు సైడ్ నుంచి లెఫ్ట్ ఇలాగా కూడా వెళ్ళొచ్చు హనుమాన్ నగర్ మీదుగా. బట్ నేను మెయిన్ రోడ్ నుంచి అలా వెళ్దామని చూపిస్తాను. ఈ బిల్లసర్గం కేవ్స్ వచ్చేసి చాలా రోజుల నుంచి ఉన్నాయి. లాస్ట్ ఇయర్ వెళ్ళాను నేను, అప్పుడు కూడా ఒకసారి మొత్తం చూశాను. బట్ ఏంటంటే అప్పుడు ఇంకా చాలా కన్స్ట్రక్షన్స్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా స్టిల్ ఆన్ గోయింగ్, రోడ్ వేస్తున్నట్టు ఉన్నారు. రీసెంట్గా గవర్నమెంట్ వాళ్ళు అఫిషియల్గా ఇనాగ్రేట్ కూడా చేశారు. మనకు తెలియదు ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో, వెళ్ళి చూసి కవర్ చేసుకొని వద్దాం వీడియోస్. సో బిల్లసర్గం కేవ్స్ వచ్చేసి బేతంచెర్ల మండలం కనుమకింది కొట్టాల గ్రామం సమీపంలో ఉంటాయి. ఇక్కడ నుంచి బేతంచెర్ల నుంచి అప్రాక్స్గా ఒక 6 కిలోమీటర్స్ ఉండొచ్చు. మీరు ఒకవేళ కర్నూలు నుంచి రావాలనుకుంటే అరౌండ్ ఒక 58 కిలోమీటర్స్ వస్తుంది. నంద్యాల నుంచి అయితే అరౌండ్ 52 కిలోమీటర్స్ ఉంటుంది. సో నంద్యాల నుంచి బేతంచెర్లకు వచ్చి ఇటు నుంచి మరి కనుమకింది కొట్టాల రూట్ వెళ్ళచ్చు. నేను దాకా చూపించినట్టు సత్రం ఉంది కదా బేతంచెర్లో మిడిల్ సెంటర్ పాయింట్ది. సత్రం నుంచి లెఫ్ట్కి తీసుకుంటే శ్రీనగర్ కాలనీ, శిశుమందిర్ రోడ్ నుంచి హనుమాన్ నగర్, తర్వాత ఈ సంజీవ్ నగర్ అలా వెళ్ళిపోవచ్చు. లేదు మనం ఒకవేళ మీరు బనగానపల్లి నుంచి లేదా డోన్ నుంచి వచ్చే వాళ్ళైతే నేను ఇది ప్రిఫర్ చేస్తాను. ఇది ఇప్పుడు నేను నాకు ఆపోజిట్గా వచ్చేవి స్ట్రైట్ ఉన్నవి వచ్చేసి డోన్. లెఫ్ట్ రైల్వే గేట్స్ ఉంటాయి, అది బనగానపల్లి రూట్. బనగానపల్లి నుంచి అయితే అరౌండ్ ఒక 20 కిలోమీటర్స్ అంతే ఇక్కడికి మొత్తం. బనగానపల్లి నుంచి 2 రూట్స్ ఉంటాయి. ఒకటి డైరెక్ట్ బేతంచెర్లకు వచ్చి రావచ్చు, ఇంకొకటి ఏంటంటే అది రైట్ సైడ్ డోన్, ఇది బనగానపల్లి. అరే రైట్ అయితే గేట్ పడుతుంది, త్వరగా వెళ్ళిపోదాం. చూసారా లెఫ్ట్ సైడ్, అది రైట్ సైడ్ బనగానపల్లి రూట్, ఇది సంజయ్ నగర్ రూట్. ఇక్కడ చూడండి సెర్నిక్ బ్యూటీ కేవ్స్ బిల్లసర్గం 5 కిలోమీటర్స్, ఏపీ టూరిజం. సో ఇలా వెళ్ళచ్చు. ఇలా కనుమకింది కొట్టాలకు వెళ్ళే రోడ్డు, ఇటు సైడ్ సంజయ్, ఇది హనుమాన్ నగర్ రోడ్డు. ప్రస్తుతానికి అయితే రోడ్డు కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు, మొత్తం దుమ్ము ఉందని మాకు ఊరిలో. సరే కార్లు వెళ్తాయి, మేము వెళ్ళినప్పుడు కారు ఈజీగా అన్ని వెహికల్స్ వెళ్తాయి. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి రోడ్డు వేస్తున్నారు కదా, ఏమన్నా అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయని చూడాలి. బట్ మామూలుగా అయితే కార్ వెళ్ళొచ్చు, ఇది మామూలు సెడాన్ కానీ ఒకవేళ ఎస్యూవీ కానీ అన్నీ వెళ్తాయి, పర్లేదు. ఇంతకుముందు సిచ్యువేషన్ అంటే ఇంతకుముందు మట్టి రోడ్డు ఉంది, ఇప్పుడు కూడా మట్టి రోడ్డు ఉన్నట్టుంది. బట్ ఇప్పుడైతే వేస్తున్నారు. ఇంకా చూసారా ఇంతకుముందు అంత కంకర రైలు ఉంటాయి, ఇప్పుడు మొత్తం బండి చూద్దామని ఉంది. మేబీ దీనిపైన మళ్ళీ తార్ రోడ్ వేస్తారు అనుకుంటాను. కనుమకింది కొట్టాల విలేజ్. నౌ ఇఫ్ యు టర్న్ రైట్ ఇట్ విల్ బి బిల్లసర్గం కేవ్స్. 1.5 కిలోమీటర్లు ఇక్కడ నుంచి. చూసారు రామకృష్ణాపురం కూడా వెళ్ళచ్చు ఇక్కడ నుంచి 6.5. మీరు అటు వెళ్ళి అటు నుంచి పల్కూరు, బనగానపల్లి, రామకృష్ణాపురం రోడ్డు నుంచి బనగానపల్లికి వెళ్ళచ్చు. చూసారా బిల్లసర్గం గుహలు, బిల్లసర్గం. ఓకే, దట్ ఈస్ ద రెస్టారెంట్ విచ్ దే ఆర్ కన్స్ట్రక్టింగ్ నౌ. మనం వెళ్ళిపోదాం. ఆ కార్నర్లో రైట్ సైడ్ కార్నర్లో ఉంటాయి. అలా కూడా వెళ్ళచ్చు, పర్లేదు. మనం ఇలా వెళ్దామంటే ఓకే. ఇప్పుడే బిల్లసర్గం కేవ్స్కి వచ్చేసాం.
విజిటింగ్ అవర్స్ 10 AM to 5:30. ఒకరికి 50 రూపీస్, అడల్ట్స్కి 50, కిడ్స్కి 30. చూడండి ఎలా ఉందో. ఇంతకుముందు కన్స్ట్రక్షన్స్ వచ్చేప్పుడు వెహికల్స్ వచ్చేవి డైరెక్ట్ లోపలికి, ఇప్పుడు లేదు. ఈ రోడ్డు ఇవేం లేవు, మొత్తం మట్టి రాళ్ళు, గబ్బిలాలు ఎక్కువ. స్మెల్ అయితే దారుణంగా ఉండింది అప్పుడు, చాలా బెటర్. ఓకే, ఇంత లోపలికి వెళ్ళొచ్చా? చూడండి ఎలా ఉన్నాయి. ఓకే, లైట్స్ పెట్టారు అక్కడ. చూసారా? వావ్, అట్రాక్షన్ కొద్ది కలర్స్, లైటింగ్స్ యాడ్ చేసిట్టారా? అరే రెడ్, ఓ వైలెట్, పర్పుల్ కలర్స్ యాడ్ చేశారు. అండ్ ఇలా వెళ్తే ఏమొచ్చుద్ది, వెళ్ళి చూద్దాం ఒకసారి. అమ్మో, చాలా దారుణమైన సిచ్యువేషన్. మొత్తం గబ్బిలాల స్మెల్. నాకు తెలిసి ఏం కనపడట్లేదు. పోవచ్చు లోపలికి, బట్ కెమెరాకి ఏం కనపడదు. నాకైతే గబ్బిలాలు తిరుగుతున్న సౌండ్ కనపడుతుంది. చూసారా ఎంత లోపలికి క్లీన్ చేశారా? చాలా ఉన్నాయి గబ్బిలాలు, తిరుగుతున్నాయి. మన కెమెరా కనపడవు నాకు తెలిసి. ఇలా నడుచుకుంటే అలా వెళ్ళొచ్చు లోపలికి, వెళ్ళి చూద్దాం. ఇది మొత్తం టాప్ వ్యూ. స్టేడియం ఉందా? ఓకే, ఇక్కడ వెళ్ళడానికి ఇంకో ప్లేస్ కూడా ఉందా? చూద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం మొత్తం. జాగ్రత్త. ఇక్కడ ఇంకొక ప్లేస్ ఉంది. ఇక్కడ లైట్ ఆపోజిట్ కూడా మనకేమో కనపడట్లేదు. I think it's an end, dead end here. ఇక్కడ కూడా డెడ్ ఎండ్. ఇంతకుముందు ఏరియాలో ఎక్కడ ఫుల్ వాటర్ వెళ్ళి ఇలా ఫామ్ అయి ఉంటాయి. న్యాచురల్గా గుహలు అలాగే ఫామ్ అవుతాయి ఈ కొండల మధ్య. అలా వెళ్ళి వాటర్ మొత్తం అవుతాయి. ఇంకా కొద్ది ముందుకు వెళ్ళి చూద్దాం. ఇది ఎంట్రన్స్ వ్యూ. ఇంకొక వ్యూ కూడా ఉంటుంది. ఇంకొక కొద్ది లోపలికి వెళ్తే మనకి ఒక చిన్న టనెల్ షేప్, ఒక ఫామ్ ఉంటుంది, షేప్ ఉంటుంది. చూపిస్తాను, ఇదిగోండి.
మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు బైక్స్ అలా అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి ఇలా తీసుకొచ్చాం. బట్ ఇప్పుడు బైక్స్ వెళ్ళలేదు. చూసారా ఎలా ఉన్నాయో. ఇక్కడ కూడా లైట్ చేశారు ప్రస్తుతానికి. మొత్తం లోపల మొత్తం గబ్బిలాలు ఉంటాయి. చాలా అంటే చాలా కంట్రోల్ చేశారు స్మెల్. ఇప్పుడు స్మెల్ లేదు, కానీ ఇంతకుముందు అయితే చాలా ఎక్కువ ఉండింది. బట్ వచ్చిన వాళ్ళు మాత్రం ప్లాస్టిక్ తీసుకురాకండి ప్లీజ్. సో ఇది ఎగ్జిట్ ఇట్ సైడ్ చూసారా. వెళ్దాం. స్టెప్స్ చూద్దాం. స్టెప్స్ పైన ఏముందో. ఓ ఓకే. ఐఎమ్ నాట్ షూర్, కెమెరా కవర్ చేయలేదు, ఫుల్ డార్క్ ఉంది. ఓ ఓకే, ఇక్కడ ఏదో క్లోజ్ చేసినట్టున్నారు. మేబీ హోల్ ఏమన్నా ఉందాం ఇంతకుముందు. ప్రస్తుతానికైతే ఇక్కడ గబ్బిలాలు లేదు. టాప్ ఓకే. మొత్తానికి ఇవి మన బిర్లా సర్కిల్ కేవ్స్. వీకెండ్స్ ఫ్యామిలీస్తో రావడానికి బాగుంటుంది. సో బనగానపల్లి నుంచి 20, కర్నూలు నుంచి ఒక 60 కిలోమీటర్స్, నంద్యాల నుంచి అప్రాక్స్ ఒక 50, డోన్ నుంచి కూడా ఒక అరౌండ్ 40 కిలోమీటర్స్ ఉంటుంది. బెస్ట్ వీకెండ్ గెట్ అవే. మరి బెల్లివుమ్ కేవ్స్ అంత డీప్గా లేకపోవచ్చు, బట్ స్టిల్ వర్తీ ప్లేస్ చూడడానికి. ఇప్పుడు చాలా నీట్గా ఉంది. ఇంతకుముందు అయితే కొద్దిగా ఎక్కువ కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి గబ్బిలాలు, ఈ అనిబీస్ ఎక్కువ ఉండేవి. ఇప్పుడు ఆల్మోస్ట్ అంతా క్లియర్ చేశారు ఇవన్నీ ఇష్యూస్. ఇది మన ఈరోజు బేతంచెర్లో ఉన్న బిర్లా సర్కిల్ గుహలు మినీ బ్లాగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బాయ్.